వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. పరిశుద్ధ గ్రంథంలో నుండి దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుకుందాం. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుష్యులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండాటయు, వారి తల వెంట్రుకలలో ఒక్కటైనను కాలిపోకుండాటయు, వారి వస్త్రములు చెడిపోకుండాటయు, అగ్ని వాసన అయినను వారి దేహములకు తగలకుండాటయు చూచిరి. షడ్రక్ మెషక్ అబేద్నెగోల వారిని అగ్నిగుండంలో వేశారు. అంతకుముందు వారు ఏమని మాట్లాడారు చెప్పండి? షడ్రక్ మెషక్ అబేద్నెగోల వారితో మిగతా వాళ్ళందరూ అంటున్నారంట, పక్కన ఇరుగు పొరుగు వారంతా కూడా, ఎందుకు వచ్చిన గొడవ? రాజుతో మీకు ఎందుకు గొడవ? నువ్వు చెప్పినట్టే చేస్తామయ్యా అని రాజుతో మాట్లాడితే అయిపోయేది కదా, ఎందుకు అనవసరంగా అగ్నిగుండంలో వేయబడతారు అంటే, మా దేవుడు రక్షించుటకు సమర్థుడు, ఒకవేళ రక్షింపకపోయినా సరే నెబుకద్నెజరు మేము నువ్వు చెప్పినట్టు మాత్రం వినం అంటూ ఉన్నారు. వారి నోటి వాక్కు అగ్ని వలె పనిచేస్తూ ఉన్నది. ఇందును కూర్చున్నటువంటి చింత మాకేం లేదు, మేమేం చేస్తున్నామో మా దేవునికి తెలుసు కాబట్టి నువ్వు న్యాయాన్ని అన్యాయం చేసి, అన్యాయాన్ని న్యాయం చేసి, మమ్మల్ని అగ్నిగుండంలో వేసి, మంట ఏడంతలు చేసి, ఏమి చేసినా కూడా ఇందును కూర్చున్నటువంటి చింత మాకు లేదంటున్నాడు. అంటే మేము చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం, మా దేవుడు రక్షించగల సమర్థుడు, రక్షింపకపోయినా కూడా చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని అంటూ ఉన్నారు. దేవుని బిడ్డలు ఈ దుర్దినాల్లో దేవుని కోసం ఇలాగ నిలబడాలి. నీ కోసం, నీ భర్త కోసం, లేక నీ భార్య కోసం, నీ తల్లి కోసం, నీ తండ్రి కోసం, లేక నీ అత్తమామల కోసం, నీ కుమారుని కోసం, నీ కుమార్తె కోసం, నీ ఇంటి కోసం నువ్వేం ప్రయాసపడతావో లెక్కలోకి రావు. దేవుని కోసం మనం ఏం చేసామన్నది లెక్కలకు వస్తుంది. ఇదంతా అగ్నిమయము కాబోతూ ఉన్నది. షడ్రక్ మెషక్ అబేద్నెగోల వారు అగ్నిగుండంలో తిరుగుతూ ఉన్నారు. తర్వాత ఏం జరిగింది చెప్పండి? షడ్రక్ మెషక్ అబేద్నెగోల వారు బయటకు వచ్చిన తర్వాత ఏం చేశాడు ఆయన? షడ్రక్ మెషక్ అబేద్నెగోల వారి దేవుడే సజీవుడైన దేవుడు, వారిని బయటికి తీసుకొని రండి అని చెప్పిన తర్వాత ఎవరైతే షడ్రక్ మెషక్ అబేద్నెగోల వారి దేవుణ్ణి పూజించరో వారందరినీ తుత్తునీలు చేస్తానంటాడు ఆయన. చెప్పండి, షడ్రక్ మెషక్ అబేద్నెగోల వారిని అగ్నిగుండంలో వెయ్యడానికి వెళ్ళిన వారు ఏమయ్యారు చెప్పండి? బూడిద అయిపోయినట్టు వ్రాయబడి. వెయ్యడానికి వెళ్ళిన వారు అంటే అట్లా ఆయన ఫైల్ మనల్ని పిలిపించాడంట. నెబుకద్నెజర్ రాజు పిలిపించి ఈ షడ్రక్ మెషక్ అబేద్నెగోల వారిని మూటగట్టి ఒక్కొక్కరిని అగ్నిలో విసిరేయండి అంటే, ఈ పెన్నును మనం ఎట్లా పాడేస్తామో అట్లా ఫైల్ మాన్లు షడ్రక్ మెషక్ అబేద్నెగోల వారిని అగ్నిలోకి విసిరేశారంట. విసిరేస్తే షడ్రక్ మెషక్ అబేద్నెగోల వారు అగ్నిగుండంలో భూమి మీద నడిచినట్టుగా తిరుగుతూ ఉంటే, విసిరి వేయడానికి వెళ్ళినటువంటి ఫైల్ మాన్లు హైటు, వెయిటు, బలాఢ్యులు, వీరులు, శూరులని పేరు పొందినటువంటి వారు బూడిదైపోయారు ఆ వేడికి. ఇదంతా చూసినటువంటి నెబుకద్నెజర్ రాజు షడ్రక్ మెషక్ అబేద్నెగోల వారి దేవుడే సజీవుడైన దేవుడని ఒప్పుకునేటట్టు దేవుడు చేశాడు. ఇప్పుడు షడ్రక్ మెషక్ అబేద్నెగోల వారు గెలిచారా ఓడారా చెప్పండి? గెలిచారు కదా. దేవుని కోసం మనం నిలబడితే, అన్యాయం కోసం, అక్రమం కోసం, మోసపూరితమైన కార్యాల కోసం కాదు, దేవుని కోసం మనం నిలబడితే నిశ్చయముగా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? గెలిపిస్తాడు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 37-38 వచనాలు చదువుకుందాం. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సోదరులారా,
మేమేమి చేతుమని పేతురును కడమ అపొస్తలులను అడుగుగా, పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. 40వ వచనం. ఇంకను అనేక విధములైన మాటల చేత సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందుడి. అన్యాయం అక్రమం చేసేవారు మూర్ఖులు, న్యాయాన్ని అన్యాయముగా పలికేవారు మూర్ఖులు, దొంగలు మూర్ఖులు, దేవుని నామమును ఎరుగనటువంటి వారందరూ కూడా మూర్ఖులు. ఇట్టి వారికి ఏం చేయమంటున్నాడు? మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందాలి. రక్షణ పొందడము ప్రాముఖ్యమైన సంగతిని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని సన్నిధిలో చేరిన మనం అగ్ని వలె పని చేయాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వారు ఏమైపోయారు? అక్కడ ఏమయ్యారు చెప్పండి? అగ్ని అయ్యారు కదా. అందుకు కాబట్టి వారికి బట్టలు అగ్ని వాసన అంటలేదు, వారి తల వెంట్రుక కూడా ఒక్కటి కూడా కాలిపోలేదు. అగ్ని వాసన వారికి అంటకుండా దేవుడు సజీవంగా బయటికి తీసుకుని వచ్చాడు. అందుకని దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే, మనము రక్షణ కొరకై అగ్ని వలె పని చేయువారంగా, ఆత్మల రక్షణార్థమై పని చేయువారంగా ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. 2వ మాట చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్య వంటిది కాదా? దేవుడే అంటూ ఉన్నాడు, నా మాట ఎలాంటిది అని అంటే అగ్ని వంటిదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ అగ్ని కొంతమందిని కాల్చేస్తుంది, కొంతమందిని కాపాడుతూ ఉంటుంది. కొంతమందిని ఈ అగ్ని పరిశుద్ధపరుస్తూ ఉంటుంది. ఈ అగ్ని కొంతమందిని దేవునికి సమీపస్తులు చేస్తూ ఉంది. ఎందుకంటే ఈ అగ్నిలో ఉన్నటువంటి ప్రభావాన్ని దేవుని యొక్క వాక్యంలో ఉంచాడు. దేవుని వాక్యము అగ్ని వంటిది అంటున్నాడు, సుత్య వంటిది అంటున్నాడు. దేవుని యొక్క వాక్యము ఎలాగ అగ్నిగా మార్చబడుతుంది అంటే, మనలో పాపం ఉంటుంది, దోషం ఉంటుంది, అపరాధం ఉంటుంది, అజ్ఞానం ఉంటుంది, పాపశాప సంబంధమైన క్రియలు కూడా మనలో ఉంటాయి. అయితే దేవుని యొక్క వాక్యం మనలోనికి వచ్చినప్పుడు ఈ పాపశాప సంబంధమైన క్రియలన్నిటినీ వాక్యం ఏం చేస్తుందంట, నాకు తెలియకుండానే నేను దేవుని దగ్గర పశ్చాత్తాప ప్రార్థన చేసుకున్నాను, అప్పటి నుండి నాలో నుండి పాప శాప సంబంధమైన క్రియలు రాకుండా దేవుడు తొలగించాడని మనమే సాక్ష్యం పలుకుతూ ఉంటాం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము అగ్ని అయి ఉన్నదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. వారు బయలుదేరి వాక్యమందంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడై యుండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమేన్.